హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా టేస్టీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదండి, లేదా రెగ్యులర్గా యూజ్ చేసే మిల్క్నైనా 1/2 లీటర్ వరకు తీసుకోండి. ఈ పాలు అనేవి బాగా మరిగేలోపు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. మనం తీసుకునే 1/2 లీటర్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ సరిపోతుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పాలుని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాలు అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. మంటని సిమ్లో పెట్టుకుంటే అంత తొందరగా ఉండలు కట్టవండి. మంటని సిమ్లోనే పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ని పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరి కాసేపు మరిగించుకోండి. ఇలా మరిగాక మనం తీసుకునే 1/2 లీటర్ మిల్క్కి 50 గ్రామ్స్ వరకు షుగర్ సరిపోతుందండి. లేదు ఇంకా స్వీట్నెస్ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా 50 గ్రామ్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేటట్టు ఈ పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనీలా ఎసెన్స్ని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అలానే పాలని బాగా మరిగించుకోవాలండి. కాసేపటికి పాలు అనేవి తిక్కుగా అయిపోతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిక్కుగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడిపోతుంది కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడే మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న గ్రేప్స్ 1 కప్ వరకు తీసుకున్నానండి. అలానే సన్నగా కట్ చేసుకున్న బ్లాక్ గ్రేప్స్ కూడా 1 కప్ వరకు తీసుకున్నాను. అలానే 1 కప్ వరకు బనానా, అలానే 1 కప్ వరకు యాపిల్, 1 కప్ వరకు పొమోగ్రానేట్ తీసుకొని ఈ కస్టర్డ్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కనీసం ఒక 5 నిమిషాల పాటు ఈ కస్టర్డ్లో ఈ ఫ్రూట్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయట్లేదు, మీకు ఇష్టమైతే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే చాలా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అలానే హెల్తీ కూడా. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.